హాయ్ అండి. మనం కోటెక్స్లో ఉన్నాము. కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ లెవెల్ అయితే డ్రా చేసుకుందాం మనం. ఓకే అండి, ఇది మన లెవెల్. 1 సెకండ్, ఇక్కడ 5 సెకండ్స్లో చూద్దాము. ఓకే ఓకే అండి, రిష్యూ ట్రేడ్. ఇది ట్రేడ్ కంప్లీట్ అవ్వనే ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే అండి, ట్రేడ్ అయితే విన్ అయిపోయాం మనం. చూడండి, మార్కెట్ ఇక్కడ ఆల్రెడీ 5 సెకండ్స్లో వచ్చి ఇక్కడ టచ్ అయింది మన లెవెల్కి. మళ్ళీ ఎంట్రీ ఇక్కడికి వచ్చింది. అప్పుడు మనకి ఎంట్రీ దొరికింది, మనం ప్లేస్ చేసాము. చూడండి, ఇక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది. సింపుల్ ట్రేడ్ అండి ఇది. అండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో ఎంట్రీ దొరికితే చూడండి, ఇక్కడ ఇవన్నీ రిజెక్షన్స్ ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూస్తారు. ఇలాంటి మార్కెట్లో అసలు ట్రేడ్ చేయకూడదు. ఇది చాలా బ్యాడ్ మార్కెట్ అనమాట అది. చూడండి, దట్టు ఇక్కడ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఎంత ఓపెన్ అవుతున్నాయో. ఇది చాలా రిస్కీ మార్కెట్ ఇది. సెకండ్, ఇక్కడ ట్రేడ్ దొరికితే లెవెల్ దగ్గరికి వస్తేనే ట్రై చేద్దాము. లేదండి, వదిలేసాను. ఏదో కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నాకు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ లెవెల్ అయితే ఫస్ట్ డ్రా చేసుకుందాము. ఓకే, చూడండి ఇక్కడ ఈ మార్కెట్ ఇది కన్సల్టేషన్ అయిపోయింది ఇక్కడ మార్కెట్ మొత్తం. ఇక్కడ మార్కెట్ ఏదో ఒకటి బయటకు వెళ్తే కానీ చెప్పలేము మనం. మన ట్రేడింగ్ అనేది, మన అనాలిసిస్ ఎంత బాగున్నా సరే లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. లెవెల్స్ అనేది చాలా బేసిక్. అంటే లెవెల్స్ అనేది దీనివల్లే మన రిజల్ట్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. మన లెవెల్స్ కొంచెం అటు ఇటు డ్రా చేసినా ఇంకంతే. ట్రేడ్ అనేది మనం ఎంత బాగా అనాలిసిస్ చేసినా కూడా వేస్ట్ అనమాట. సో నాలెడ్జ్ అనేది ఉండాలండి, తెలుసుకోండి ఫస్ట్ అది. ఇక్కడ లేదండి, మార్కెట్ ఎంట్రీ ఇవ్వట్లేదు. ఎంట్రీస్ అక్కడ కూడా
ఓకే. అండి ఇక్కడ అలారం పెట్టుకున్నాం ఇక్కడ మనం. ఇక్కడ 30 సెకండ్స్లోపు అక్కడికి వస్తే మూమెంట్ ఏదైనా ఉంటే తెలుస్తుంది మనకి. మార్కెట్ ఇక్కడ మూమెంట్ ఇవ్వట్లేదు. బయ్యింగ్కి 1 సెకండ్ ఇక్కడ. లేదండి, వెళ్ళిపోయింది ఆల్రెడీ మార్కెట్. ఇక్కడ బయ్యింగ్కి ఛాన్స్ ఉంది. లాస్ట్ సెకండ్ తెలిసింది ఇది మనకి. ఓకే అండి, ఇక్కడ కన్సల్టేషన్ బయటకు వచ్చింది మార్కెట్ ఇప్పుడు. ఓకే, ఓకే ఓకే అండి. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడ నుంచి బయింగ్కి. ఓకే ఓకే అండి, లెవెల్ కూడా డ్రా చేసి పెడతాను మీకు చూడండి. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, మనం బయింగ్కి తీసుకున్నాం. ఇది సింపుల్ రేట్, ఇది షూ షాట్. కానీ ఇక్కడ ఇది చూద్దాం, ఇది మార్కెట్లో మూమెంట్ అయితే లేదు. ఇక్కడ ఇంతకు మించి కిందకైతే వెళ్దు, ఇక్కడే ఉంటుంది. కానీ మూమెంట్ అనేది లేదు. నాకైతే షూర్ అండి, ఈ లెవెల్ కిందకైతే వెళ్దు మార్కెట్. అక్కడన్నా క్లోజ్ అవ్వాలి. ఓకే అండి, చూడండి మనకి రీఫండ్ అయితే ఇస్తుంది మార్కెట్. అక్కడ వరకు ఇక్కడే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. ఇంకో ట్రేడ్ దొరికితే తీసుకుందాము. ఇంకోటి 30 సెకండ్స్లో మార్కెట్ ఇక్కడ వరకు వస్తే. ఓకే ఓకే అండి, ఓకే అండి, ఇది షూ షాట్ ట్రేడ్ కూడా. చూడండి, మీరు కూడా నాలా ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే దీనికి తగ్గ నాలెడ్జ్ అనేది మీరు తీసుకొని అప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా నాలా ట్రేడ్ చేయగలరండి. నా దగ్గరనే కాదు, మీరు ఎక్కడైనా కోర్స్ అనేది, ఆన్లైన్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటే అక్కడ నేర్చుకోండి. ఫస్ట్ నాలెడ్జ్ తీసుకొని అప్పుడు రండి మార్కెట్లోకి. ప్రాఫిట్స్ అనేవి బాగుంటాయి, మీరు ప్రాఫిట్స్ అనేది బాగా చేయగలరు నేర్చుకుంటే. మీకు నా పర్సనల్ కోర్స్ కావాలంటే టెలిగ్రామ్లో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు నాకు కాంటాక్ట్ అవ్వండి, మనం డీటెయిల్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.